ఈ రోజున నవతారు ఐపంగిడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐపంగిడి అనే ఊరికి 2 రైస్ బ్యాగ్స్, అదేవిధంగా పెనుగంచి ప్రోలు నవత అంటే నందిగమ కలిపి. ఇదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీలో నూజివీడు అనే ఊరు ఉంది. అదేవిధంగా కేపీహెచ్పి జెయింట్ ఐపంగిడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు, గోదావరి పేర్లు ఉండదు మరి. నెక్స్ట్ వచ్చి ముందుండేది తీసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించి జరుగుతా ఉన్నాం. రైస్ బ్యాగ్స్ ప్యాడీ ఈ రోజున మనం 4 ఊర్లకి పంపించడం జరుగుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఐపంగిడి అనే ఊరికి 4 రైస్ బ్యాగులు, అదేవిధంగా విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి నూజివీడు అనే ఊరికి 1 రైస్ బ్యాగు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దగ్గరలో ఉన్న కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జెయింట్ హైదరాబాద్కి పంపించడం జరుగుతూ ఉంది. వాటితో పాటుగా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం పెనుగంచి ప్రోలుకి మనం అందించడం జరుగుతూ ఉంది. ఇది సంతోషకరమైన విషయం. అది ఫస్ట్ పెనుగంచి ప్రోలుకి పంపించి ఆ తర్వాత మిగతా ఊళ్ళకి పంపించాలనుకుంటామని మనం దాదాపు 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు సీడ్ పర్పస్ కోసం. ఆ సీడు మనం ఇక డిస్ట్రిబ్యూట్ చేసే సమయం ఆసన్నమైనది. పంట కాలం వచ్చేసి 130 నుంచి 140 రోజులు. లేతనారు నాటుకోవాలా. 20వ రోజు, 21వ రోజు, 22వ రోజు, 23వ రోజు కుదిరినంత లేతనారు నాటుకుంటే మనకు మంచిది. ఇక 3వ విషయం ఏంటంటే దాన్ని 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ అంతకుమించి వేయబాకండి. ఎందుకంటే నూతన వరి వంగడం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కొన్ని నియమాలు పాటించుకోవాలా. ఖచ్చితంగా అంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా కాదా, అది సెట్ అయితే పర్వాలే చూసుకొని, అందువల్ల 2 ఎకరాలు కానీ 1 ఎకరా కానీ వేసుకోండి ముందు ట్రైలు. ఆ తర్వాత ఇక మీకు అర్థమైపోద్ది దాన్ని వేసుకోకూడదు అనేది. ప్రోటీన్ అనేది 8% ఉన్నది. గింజ మరీ అతి సన్నం కాదు, మరీ అతి దొడ్డు కాదు. ఓ మాదిరిగా BPT 5204 సాంబా మసూరి పోలిన గింజది. ఇది ఓకే. ఇక రేపటి నుంచి ఆ MTU 1426 గోదావరి వరి వంగడం గురించి మనం విశేషాలు తెలియజేసుకుంటాము. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి ఈ రైసు ఇది కానీ బాగా సక్సెస్ కానీ అయితే ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి మండలం, ప్రతి గ్రామం ఈ MTU మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించిన MTU 1426 ఒక వెలుగు వెలగద్దని తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. హర్షత్ విహారన్ టీం. ఈ రోజున నూజివీడు వచ్చి విజయవాడ దగ్గరలో ఉన్న నూజివీడు. నెక్స్ట్ కేపీహెచ్పి జెయింట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ హైదరాబాద్. ఈ హైదరాబాదు గోదావరి, తూర్పుగోదావరి జిల్లా ఈ 2 కూడా మనకి కంచుకోట లాంటి వాళ్ళు. ప్రతి నెల మనం పంపించడం జరుగుతూ ఉంది. ఈ CVR మెథడ్ ఫార్మింగ్, ఈ RNR 15048 తెలంగాణ షుగర్లెస్ రైస్కి కంచుకోటలు ఇవి మెయిన్. ఈ విధంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఐపంగిడి అనే ఊరికి 4 రైస్ బ్యాగులు, అదేవిధంగా నూజివీడికి 1 రైస్ బ్యాగు. నెక్స్ట్ కేపీహెచ్పి జెయింట్ హైదరాబాద్ దగ్గరలో ఉంటాడు, అక్కడికి 1 రైస్ బ్యాగు. MTU 1426 పెనుగంచి ప్రోలు అనే ఊరిలోనే మనకి ఆ ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం ఆ ఊరిలోనే. ఆ ఊరికే మనం పండించిన గోదావరి వరి వంగడం ఒడ్లు మూట పంపించడం ఒక సంతోషకరమైన విషయం. ఇది మంచి ఇంపార్టెంట్ అయినటువంటిది. పంటకాలం వచ్చి 130 నుంచి 140 రోజుల పంటకాలం. MTU 1426 సీడ్ పేరు. నమస్కారం. ఈ రోజున మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐపంగిడి అనే ఊరికి 4 రైస్ బ్యాగులు, అదేవిధంగా విజయవాడ దగ్గర నూజివీడుకి. నెక్స్ట్ హైదరాబాద్ కేపీహెచ్పి జెయింట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. మొత్తం ఈ రోజున 1, 2, 3 ఊర్లకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించిన జరుగుతూ ఉంది. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం సీడ్ పర్పస్ కోసం విత్తనాలు చల్లుకోవడానికి పెనుగంచి ప్రోలు మనకి ప్రకృతి రత్న అవార్డు అందించినటువంటి ఊరది. ఆ ఊరికి NTR జిల్లా పెనుగంచి ప్రోలు అనే ఊరికి డైరెక్ట్ బస్సు, డైరెక్ట్ నవత లేదు కాబట్టి ఆ పక్కనే ఉన్నటువంటి ఊరు నందిగామ అనే ఊరికి మనము ఈ రోజున ఒడ్లు మూట పంపించిన తర్వాత ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. 1 ఎకరా కానీ 2 ఎకరాలు అంతకుమించి చేసుకోకూడదు. కొత్త వరి రకాలు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి రైతు సోదరమణులు. థ్యాంక్ యూ.